పిల్లలు నిన్న ఈవినింగ్ ఇంటికి వచ్చి వర్షం పడుతుంది కదా, ఏదైనా వేడిగా బోండాలు చేసి మమ్మీ అన్నారు. లేదు లేదన్నా మీకు మంచి ఒక ఫ్రైడ్ రైస్ చేసిస్తాననేసి ఆవకాయ ఫ్రైడ్ రైస్ అయితే చేశానండి. దానికి ఏం లేదు, ముందుగా రైస్లో ఆవకాయ అనేది మంచిగా కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకున్న తర్వాత మీకు స్పైసీకి తగ్గట్టు కలుపుకోండి. ప్యాన్లో నూనె వేసేసి అది కాస్త వేగిన తర్వాత 2 ఎగ్స్ అయితే రైస్కి తగ్గట్టు ఎగ్స్ తీసుకున్నానండి. నేను 2 ఎగ్స్ తీసుకున్నాను. ఈ 2 ఎగ్స్ని మంచిగా వేపేసుకోవాలండి. ఇలా నీసు వాసన లేకుండా ఉండాలి అంటే టేస్ట్ మంచిగా ఎగ్స్ అనేది మంచిగా వేపేసుకోవాలి. కొద్దిగా మీడియం ఫ్లేమ్లో మంట పెట్టుకొని మంచిగా వేపేసుకొని పక్కన తుంచేసి కొంచెం జీలకర్ర ఆవాలు వేసేసి అది కొద్దిగా వేగిన తర్వాత దాంట్లోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇది కూడా కొంచెం పచ్చివాసన అంతా పోయి నీట్గా అనిపించినప్పుడు మనం అంతా కలిపేసేసి ఎగ్ను దాంట్లో తగినంత కారం, ఉప్పు, ధనియాల పొడి, హోల్ గరం మసాలా అన్నీ వేసేసి మంచిగా ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి రైస్ని అయితే యాడ్ చేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసేసి మంచిగా ఒక 3 మినిట్స్ ఇట్లా మంచిగా వేపేసుకుంటే మనకి ఎంతో టేస్టీ ఆవకాయ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. స్పైసీగా ఉంటుంది. ఈ కూల్ క్లైమేట్కి సూపర్ టేస్ట్ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పిల్లలైతే తినే టేస్ట్ ఎలా ఉందో చెప్తారు. చూసేయండి. ఇంకా కాలిపోతుంది కదా, చూడండి, ఊపుకొని తింటున్నారు. మా వాళ్ళైతే ఇది చేసిన తర్వాత ఇంకా ఎందుకు మమ్మీ ఇంకా కొంచెమే చేసావు, ప్రతిసారి ఇదే చెయ్యి ఈవినింగ్ అనేసి అయితే అడిగారండి. సూపర్ టేస్ట్ అంట. మీరు కూడా ట్రై చేయండి. ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్.